అందరికీ నమస్కారం. నేను మీ దివ్య అల్లూరి. నేను ప్రతిరోజు నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాను కదా! కానీ చాలామంది అడుగుతున్నారు, ఏమైనా స్టాక్స్ ఉంటే కూడా చెప్పండి మేడం ఇన్వెస్ట్ చేయడానికి అని. సో, అందుకని చెప్పి నేను ఈరోజు ఒక స్టాక్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. అది ఏంటంటే సిహెచ్డి కెమికల్. ఓకే. ఇది బై చేయండి. ఇప్పుడు ₹7.29 ఉంది. ఒకవేళ ₹7కి వస్తే బై చేయండి. ఐ థింక్ ఈ ₹7కి కూడా వస్తుంది. ఓకే. ₹7.29కి ₹7కి పెద్ద డిఫరెన్స్ లేదు అనుకోవద్దు. ఎందుకంటే దగ్గర దగ్గర మీకు తెలుసు స్మాల్ పెన్నీ స్టాక్ అది. కాబట్టి దగ్గర దగ్గర మీకు 30% అలాగా డిఫరెన్స్ ఉంది. సో నేనేం చెప్తానంటే, మీరు ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది. ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి కానీ, అది బట్టలకి కానీ, వాటికి వీటికి ఏమో కాస్మెటిక్స్ అన్నీ కొంటారు కదా! వాటన్నిటికి కానీ ఈజీ ఎంత లేదన్నా ఒక 10,000 మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో నేను అనేది ఒక్క ఇయర్ అది క్యాన్సిల్ చేసుకుని దీంట్లో ఇన్వెస్ట్ చేసి చూసుకోండి. అప్పుడు మీ మనీ ఏమవుతుందంటే చాలా పెరుగుతుంది. నాకు వచ్చి దాని టార్గెట్ వచ్చి ₹50 వరకు వెళ్తుంది. ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు తెలుసు కెమికల్ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇన్ లాంగ్ టర్మ్లో చాలా మంచి గుడ్ రిటర్న్ ఇస్తుంది అది. సో ఇన్వెస్ట్ చేయండి. తెలుసు అందరికీ ఇంకో విషయం కూడా తెలుసు, పెన్నీ స్టాక్ అంటే కొంచెం రిస్కీ అని. సో రిస్క్ తీసుకోండి. ఎందుకంటే అది పెద్ద రిస్క్ కాదు. ఒకవేళ మీకు అంత పెద్దగా అనిపిస్తే అమ్మో మేము ఇంత రిస్క్ తీసుకోలేమనుకుంటే 100-200 క్వాంటిటీ తీసుకోండి. అప్పుడు మీకు ఎంత 700, 1400, 1500 లాస్ ఉంటుంది. మొత్తం జీరో అయితే అయిపోదు కదా! సో పడితే ఒక ₹5-6 పడ్డా మీకు ఒక ₹1000 అలా లాస్ వస్తుంది. బట్ ప్రాఫిట్ ఇస్తే మాత్రం గుడ్ రిటర్న్ ఇస్తుంది. పెన్నీ స్టాక్ ఏంటంటే లాస్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ. లాస్ తక్కువ, రిటర్న్స్ మాత్రం చాలా ఎక్కువ ఇస్తుంది పెన్నీ స్టాక్ అంటే. కానీ దానికి కావాల్సింది ఏంటంటే ఓన్లీ పేషెన్స్. మీకు చాలా పేషెన్స్ అవసరం. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ దాని గురించి మనం మైండ్లోంచి తీసేయాలి అంతే. దాన్ని కొనాలా, పెట్టుకోవాలా, మైండ్లోంచి తీసేయాలి. అప్పుడు మీకు మంచి రిటర్న్ ఇస్తుంది. ఓకేనా? సో మనకి తెలుసు మనము కొన్ని వస్తువులు ఉంటాయి. మనం చిన్నప్పుడు ఏవో చాలా ఇష్టమై కొన్ని వస్తువులు కొంటాము. మన చిన్నప్పుడు అవి ఇప్పుడు పనికిరావు. బట్ అవి మనం ఎవరికి ఇవ్వము, పనికిరావు, ఇంట్లోనే దాచుకొని పెట్టుకుంటాము. ఇది కూడా అలాగే పెట్టుకోండి, కొనుక్కొని దాచుకొని పెట్టుకోండి, మంచి రిటర్న్ ఇస్తుంది. కనీసం ఆ వస్తువులు ఇప్పుడు మీకు పనికిరావు, దేనికి పనికిరావు. ఒక చిన్నప్పుడు మనం ఒక మంచి వాచ్ డ్రెస్సో మనకు బాగా నచ్చింది అనుకో, అది మనం దాచుకుంటాం, ఎవరికి ఇవ్వము, మనం అలా దాచిపెడతాం. అది ఏమవుతుంది, ఇప్పుడు వేసుకోవడానికి పనికిరాదు, ఎవరికి ఇవ్వడానికి పనికిరాదు, మన ఇంట్లో చెత్త. అది ఒక స్టాక్ తీసుకుని కొనుక్కొని పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్ ఇస్తుంది. మనం ఈ వేస్ట్ థింగ్సే మనం ఇంట్లో అన్ని అడ్డమైన చెత్త అంతా పెట్టుకుని సంవత్సరాలు దాచిపెట్టుకుంటాం కదా! ఇలాంటివి ఎందుకు మనము గ్యాదర్ చేసి మనం అక్యుములేట్ చేసి పెట్టుకోకూడదు. సో కలెక్ట్ చేసుకోండి, పెట్టుకోండి. ఓకే. మంచి మంచి స్టాక్స్ కలెక్ట్ చేసుకుని మంచిగా హోల్డ్ చేసి పెట్టుకోండి. మీ పిల్లలకి, ఆడపిల్లలకి గుడ్ రిటర్న్ ఇస్తుంది. ఓకేనా?